హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తోటకూర అయితే చాలా మంచిది హెల్త్కి అని చెప్తారు, కానీ ఎప్పుడూ రొటీన్గా తినలేమని ఒకసారి డిఫరెంట్గా చేద్దామని ఆలోచించాను. తోటకూర ఉంది, అలానే పచ్చి మామిడికాయ సీజన్ వచ్చేసింది కాబట్టి పచ్చి మామిడికాయ తోటకూర కర్రీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి నేనైతే ప్రెషర్ కుక్కర్లో వేసేసాను. ముందుగా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి కొంచెం పోపు దినుసులు వేసేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత కొన్ని టొమాటో ముక్కలు వేసుకున్నాను టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి. అలానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత తోటకూర కడిగేసి చక్కగా కట్ చేసేసి పెట్టుకున్నాను. అది వేసేసుకొని ఉప్పు కారము వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మనకి 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసి విజిల్ పెట్టేసామండి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చేసి తోటకూర అయితే చక్కగా ఉడికిపోతుంది. ఒకవేళ మీరు లూజ్గా ఉంది కన్సిస్టెన్సీ అంటే ఒకసారి గ్యాస్ వెలిగించుకొని 2 minutes మగ్గించుకొని కొత్తిమీర వేసేసుకుంటే ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.